ఒక వ్యక్తి పర్వతాలలో మూలికలను సేకరిస్తుంటాడు. అలా సేకరిస్తున్న సమయంలో అతను దారి తప్పిపోతాడు. కానీ ఆ విషయం అతనికి వెంటనే అర్థం కాదు. అకస్మాత్తుగా అతని కన్ను ఒక గుహపై పడుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా అతను ఆ గుహలోపలికి వెళ్లి చూడగా అక్కడ ఒక సరికొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఆ లోకం అతను ఉండే లోకం కంటే చాలా భిన్నంగా, ఎంతో అందంగా ఉంటుంది. అక్కడ తనకు కావలసిన విలువైన మూలికలు చాలా దొరుకుతాయని భావించి బతకడానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కొండపై నుండి కిందకు పడిపోతాడు. అయితే అతని అదృష్టం బాగుండి ఒక మొక్కను పట్టుకుని వేలాడతాడు. మరికొంత సమయం గడిస్తే తను ఇక బ్రతకనని అతను భయపడతాడు. సరిగ్గా అప్పుడే ఒక యువకుడు కోతిలా గెంతుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని ప్రాణాపాయం నుండి రక్షిస్తాడు. ఆ యువకుడు అతన్ని కొండపైకి తీసుకువచ్చి, నీ అరుపులు విని నువ్వు ఏదో ఆపదలో ఉన్నావని గ్రహించి నిన్ను రక్షించడానికి వచ్చాను అని చెబుతాడు. దానికి ఆ వ్యక్తి, చాలా కృతజ్ఞతలు, ఈ రోజు నువ్వు లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు అని అంటాడు. అలా వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకుని మంచి స్నేహితులుగా మారిపోతారు. మరోవైపు ఆ వ్యక్తి ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటారు. అకస్మాత్తుగా అడుగుల శబ్దం వినిపించగానే అతని చిన్న కూతురు తలుపు తీసి చూస్తుంది. తన తండ్రి ఇంటికి రావడం చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఆ చిన్న కూతురు తండ్రిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుండగా ఆమె కళ్ళు ఆ యువకుడిపై పడతాయి. మొదటి చూపులోనే ఆమె ఆ యువకుడితో ప్రేమలో పడిపోతుంది. ఆ రాత్రి ఆ యువకుడు ఆ వారింట్లోనే బస చేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను పిలిచి చేతిలో ఒక పువ్వును పట్టుకుని ఇలా అంటాడు, మీలో ఎవరైతే ఈ పువ్వును తీసుకుంటారో వారికి ఆ యువకుడితో వివాహం జరిపిస్తాను. అది వినగానే పెద్ద కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పువ్వును అందుకుంటుంది. తనకు కలల రాకుమారుడు దొరికాడని ఆమె సంబరపడిపోతుంది. కానీ తండ్రి వెంటనే, వాడు పేదవాడు, పర్వతాలలో నివసిస్తాడు అని చెబుతాడు. వాడు పేదవాడని తెలియగానే ఆ పెద్ద కూతురు వెంటనే ఆ పువ్వును తండ్రికి తిరిగి ఇచ్చేస్తుంది. కానీ చిన్న కూతురు మాత్రం ఆ యువకుడిని మనసారా ప్రేమించింది. అందుకే ఆమె తండ్రి చేతిలోని పువ్వును తీసుకుని, నాకు అతను తప్ప ఇంకేమీ వద్దు, నేను అతన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతుంది. అదే రాత్రి ఊరివారి సమక్షంలో వారిద్దరికీ వివాహం జరుగుతుంది. ఇంటికి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి తన భర్తతో, నువ్వు మరియు ఒక కమలం పువ్వు నాకు దొరికారు, ఈ లోకంలో నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు అని అంటుంది. అప్పుడే కొన్ని జంతువులు తమతో పాటు కొంచెం సామాను తీసుకొచ్చి ఆ కొత్త పెళ్లి కూతురికి కానుకలిస్తాయి. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు జంతువులన్నీ కలిసి ఎన్నో పండ్లను తీసుకొస్తాయి. అది చూసి పెద్ద కూతురి మనసులో దురాశ, చెల్లెలిపై అసూయ పెరుగుతాయి. అందుకే ఆమె చెల్లెల్ని బయట తిరుగుదామని తీసుకువెళ్లి ఒక తోడేలుతో, ఎలాగైనా దీనిని చంపేయి అని చెబుతుంది. తోడేలు తనపై దాడి చేయడానికి వస్తుండటం చూసి ఆ చిన్న కూతురు భయంతో వెనక్కి జరుగుతూ అకస్మాత్తుగా నదిలో పడిపోతుంది. అది చూసి పెద్ద కూతురు దొంగ ఏడుపు ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆ యువకుడు ఇంటికి వెళ్తుండగా పెద్ద కూతురు వచ్చి, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు, ఇద్దరం కలిసి చెల్లెల్ని వెతుకుదాం అని అంటుంది. ఆమె మాటలు నిజమేనని నమ్మి అతను ఆమెని వెంట తీసుకువెళ్తాడు. వారిద్దరూ నది నలుమూలలా వెతికినా ఆ అమ్మాయి ఎక్కడా దొరకదు. మరుసటి రోజు ఉదయం ఆ పెద్ద కూతురు ఆ యువకుడి తండ్రి పక్కన కూర్చుని, ఆమె దొరుకుతుంది, ఒకవేళ దొరకకపోయినా నీ కొడుకును చూసుకోవడానికి నేనున్నాను కదా అని మాయమాటలు చెబుతుంది. అక్కడే కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆ పెద్ద కూతురు ప్రతిరోజు ఆ ఇంట్లో ఏదో ఒక వస్తువు దొంగిలించి తెచ్చి భూమిలో పాతిపెట్టేది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థలంలో చిన్న మొక్కలు నాటేది. అలా ఆమె కాలం గడుపుతుండగా అకస్మాత్తుగా తను నదిలోకి తోసేసిన చెల్లెలు అక్కడ కనిపిస్తుంది. తన చెల్లెల్ని చూడగానే పెద్ద కూతురు ఆమెను గట్టిగా కౌగిలించుకుని దొంగ ఏడుపు మొదలు పెడుతుంది. మరుక్షణమే అక్కడికి కుటుంబ సభ్యులందరూ చేరుకుంటారు. అప్పుడే ఆ యువకుడి కళ్ళు ఆ పెద్ద కూతురు వస్తువులు దాచిపెట్టిన ఆ ప్రదేశంపై పడతాయి.